శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనం శాస్తా నమస్కార శ్లోకాల గురించి గత వీడియోలో చెప్పుకుంటున్నాం కదా. అప్పుడు నేను మీకు చెప్పాను మొత్తం 18 శ్లోకాలు, ఆఖరణ ఒక నమస్కార శ్లోకం 19 ఉన్నాయి మొత్తం. అందులో మొట్టమొదటి ఐదిటిని పంచరత్నాలు అంటారు. అవి శంకరాచార్యుల వారు రచించారు. తరువాతవి భక్తులు తీసుకొచ్చి చేర్చారు అని చెప్పాను కదా. ఆ మిగతా వాటి అర్థాలు ఇప్పుడు చెప్తా. మొదటి 5 శ్లోకాలకి అర్థం ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఒకవేళ అది చూడకపోతే గనక ముందు వెళ్ళి అది చూడండి. లేకపోతే ఇది అర్థం కాదు. శంకరాచార్యుల వారు ఇచ్చిన 5 శ్లోకాలు అందులో ఉన్నాయి. ఇప్పుడు తర్వాత 6వ శ్లోకం నుంచి ఇందులో చెప్తాను. ఈ 6వ శ్లోకం ఏమిటి అంటే, శివవీర్య సముద్భూతం శ్రీనివాస తనూద్భవం శిఖి వాహానుజం వందే శాస్తారం ప్రణమామ్యహం. దురదృష్టవశాత్తు ఈ శ్లోకం చాలా పాఠాల్లో ఉండదు, కానీ చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. ఇందులో వీర్యము ఇలాంటివి ఏవో ఉన్నాయి కదా అని భయపడి తీసేస్తూ ఉంటారు కొంతమంది, వాటికి సమాధానం ఎలా చెప్పాలి అని. దీని అర్థం ఏమిటంటే, శివవీర్యం నుంచి పుట్టిన స్వరూపమే మహాశాస్త. ఆయన తర్వాత అయ్యప్ప స్వామి కిందకు వచ్చారు. శ్రీనివాస తనూద్భవం, నారాయణుడి శరీరం నుంచి పుట్టారటంటే, నారాయణుడు మోహిని స్వరూపం తీసుకుంటే ఆ శరీరంలో సోయగాన్ని చూసే పరమేశ్వరుడు వీర్యస్ఖలనం చేస్తే అందులోంచి మహాశాస్త జన్మించారు కదా. అది శివవీర్య సముద్భూతం శ్రీనివాస తనోద్భవం శిఖివాహానుజం. అయ్యప్ప స్వామిని ఎప్పుడు కీర్తించినా సామాన్యంగా గణపతిని కుమారస్వామిని తలుచుకోవడం అనేది ఉపాసనా రహస్యం. అక్కడ శిఖివాహనుడు ఎవరు అంటే కుమారస్వామి, ఆయనకి అనుజుట్ట, ఆయన తమ్ముట్ట. అటువంటి శాస్తకి నమస్కారం. ఇది వినగానే చాలామందికి వచ్చే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఒకటేమిటంటే, హరిహరులు ఈ మోహిని స్వరూపంలో ఆ వీర్యం ఉత్పన్నం కావడం, అందులోంచి మహాశాస్త పుడితే ఆయన్ని తీసుకొచ్చి అడవిలో వదిలేశారు. ఆ తరువాత పందల దేశానికి చెందిన రాజు ఆ రాజశేఖర వర్మని ఆయన బాలుణ్ణి అడవిలోంచి తీసుకుని వెళ్ళారు అనేదే సామాన్యంగా కథ. ఇది వినగానే ఎవరికైనా ఒక సందేహం వస్తుంది. ఈ శివకేశవుల లీల జరిగింది క్షీరసాగర మథనం అప్పుడు, కృతయుగంలో. అలాగే మహిషి అనే రాక్షసి మహిషాసురుడి చెల్లెలు, ఇవన్నీ కృతయుగంలో జరిగిన కథలివి. అప్పుడు తీసుకొచ్చి ఒక రాతి మీద పిల్లవాడిని పెట్టేస్తే, పందలరాజు దాదాపు 920 సిఈ అంటే మనకు ఒక 1200 సంవత్సరాల క్రితం ఉన్న రాజు. ఆయనకి ఎలా దొరుకుతాడండి? కృతయుగం నుంచి స్వామి అలా అడవిలో రాతి మీద ఉన్నాడు ఆ చిన్నపిల్లాడి స్వరూపంలో. ఆలోచించండి ఒకసారి. అలాగనే స్వామి పందలరాజుకి దొరికాక మహిషిని సంహరించారు అంటారు. పందలరాజుకి దొరికింది నేను చెప్పినట్టు 10వ శతాబ్దంలోనో ఎప్పుడో. అప్పటి నుంచి మన దగ్గర చరిత్ర ఉంది కదా. ఎక్కడైనా ఒక పెద్ద రాక్షసి రావడం, ముల్లోకాల్ని నాశనం చేయడం ఇలాంటివి జరిగాయా? రాక్షసులు దాదాపు మహాభారత కాలంతోనే అయిపోయారు, బకాసురుడు వాళ్ళతోటి. అక్కడ కూడా తక్కువ, రామాయణ కాలంలో ఉన్నారు. ఎలా వచ్చింది అసలు ఈ మహిషి 10వ శతాబ్దంలోకి? ఇలాంటివి విన్న వాళ్ళే ఆ అయ్యప్ప అంతా కల్పిత కథండి, ఆయనేం దేవుడు కాదు, ఒక సైనికుడు, అడవిలో జనాన్ని రక్షించాడు, అలా వచ్చింది అని చెప్పేసి ఏదో చెప్పేస్తూ ఉంటారు రీసెర్చ్ చేసామనుకుని. ఇంకొంతమంది అంటారు అసలు ఇది పురాణాల్లో లేదండి, మత మార్పిళ్ళు ఆపడానికి తీసుకొచ్చారు అని ఇంకొక వాదం. ఏది నిజం ఇందులో అంటే, అయ్యప్ప వెనకాల ఎంతో హిస్టరీ ఉంది, ఎంతో రీసెర్చ్ ఉంది అయ్యప్ప అవతారం అనేది. మీకు గతంలో నేను తిరుమల వెంకటేశ్వర స్వామి అవతారం, తిరుచానూరు అవతారం, అలాగనే అరుణాచలంలో ఆ దక్షిణామూర్తి వృద్ధ రూపంలో ఉన్న రహస్యం ఇవన్నీ రీసెర్చ్ చేసి చెప్పాను కదా. అలాగే అయ్యప్ప స్వామి అనుగ్రహిస్తే కనుక స్వామి అవతారాన్ని కూడా తొందరలో మీకు చెప్తాను. అందులో మీకు ఈ ప్రశ్నలన్నీ, అసలు ఈ సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. అసలు అయ్యప్ప అవతారం ఏమిటి అనేది అందులో తెలుస్తుంది. చూద్దాం స్వామి అనుగ్రహిస్తే. ఇంతకీ ఇవేవి అబద్ధాలు కాదు, ఇవన్నీ నిజాలే. కానీ సినిమా కథలు చూసి మనం అది నిజం అనుకోవడం వల్ల ఈ భ్రమలన్నీ పుట్టి, సినిమా కథలు దాదాపుగా తప్పవి. అసలు అయ్యప్ప చరిత్ర ఏమిటో ఎప్పుడైనా తెలుసుకుందాం. కానీ నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. త్రయంబక పురాధీశం గణాధిప సమన్వితం గజారూఢమహం వందే శాస్తారం ప్రణమామ్యహం. అంటే కైలాసపురంలో ఉంటాట స్వామి, గణాధిప సమన్వితం, గణపతితో కలిసి ఉంటాట. నేను చెప్పాను కదా, అయ్యప్ప ఆరాధనలో కుమారస్వామిని గణపతిని కలిపి ఆరాధించడం అనేది ఒక ఉపాసనా రహస్యం, అందుకే ఇక్కడ స్మరించారు. అలాంటిదే ఒక అయ్యప్ప ఫోటో కూడా ఉంది, చూసే ఉంటారు మీరు. అసలు ఆ ఫోటో పెట్టుకోవడం కూడా చాలా విశేషం. గణపతి, కుమారస్వామి, అయ్యప్ప ముగ్గురు కలిసి ఉన్న ఫోటో. గజారూఢమహం వందే అంటే ఏనుగుని అధిరోహించున్న స్వామిట. ఇది చాలా విచిత్రంగా ఉందండి. పులిని అధిరోహించిన స్వామిని చూసాము, ఏనుగు ఎక్కడెక్కాడు అంటే వెంటనే కొంతమంది ఏదో చెప్పేశారులేండి తీసేయండి. అలా తీసేయకూడదు, శోధించాలి. ఏ స్వరూపానికైనా శోధిస్తే ఆ స్వరూపం ఏంటో తెలుస్తుంది. అయ్యప్ప స్వామివి దాదాపు 108 స్వరూపాలున్నాయి. పరశురాముల వారు
కేరళలో 108 చోట్ల ప్రతిష్ఠించారు. అవన్నీ దాదాపుగా కాలగర్భంలో కలిసి నాలుగో ఐదో మిగిలాయి. కానీ అందులో ముఖ్యమైనవి 18 స్వరూపాలున్నాయి. వాటిల్లో ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క మంత్ర ప్రయోజనం ఉంది. అందులో ఒక స్వరూపాన్ని లోకరక్షక శాస్త అని పిలుస్తారు. ఆ స్వామి ఏనుగు మీద కూర్చునుంటాడు. ఆయన ధ్యాన శ్లోకంలోనే మత్తేభారూఢమాద్యం హరిహరతనయం కోమలాంగం దయాఢ్యం అని ఉంటుంది. ఆ మత్తేభ ఆరూఢ్యం అంటే మదించిన ఏనుగు మీద కూర్చునున్నాయన. అది స్ఫురింపజేస్తూ ఇక్కడ గజారూఢమహం వందే అన్నారు. నేను మీకు గతంలో చెప్పాను కదా, తిరుపతి దగ్గర జీవకోన అని ఒకటి ఉంది. మనం అలిపిరికి వెళ్తూ ఉంటే అక్కడ చాలా దగ్గరే రైల్వే స్టేషన్కి. అక్కడ చంద్రమౌళీశ్వర స్వామి అని ఒకరు, ఆయన జీవితం అంతటిని అయ్యప్ప కోసం ధారపోసారు. వారు ఒక ఆలయం కట్టారు, అష్టాదశ శాస్త్ర ఆలయం అని. కుదిరితే వెళ్ళి చూడండి. అది వెళ్ళినా సరే కొంతమంది అలా ప్రదక్షిణం చేసుకు వెళ్ళిపోతారు. ఒక్కొక్క ఉపాలయంలోకి మీరు చూస్తే అందులో ఈ 18 రూపాలు ఇచ్చారు. అందులో ఈ లోకరక్షక శాస్త్ర అనే స్వరూపం కూడా ఉంది. ఆయన ఏనుగు మీద కూర్చుని ఉంటాడు ఆ స్వామి. సరే, తర్వాత 8వ శ్లోకం. యస్య ధన్వంతరిర్మాత పితాదేవో మహేశ్వర తం శాస్తారమహం వందే మహావైద్యం దయానిధిం. ఇది కొన్ని పుస్తకాల్లో మహారోగ నివారణం అని ఉంటుంది, లేకపోతే మహావైద్యం దయానిధిం అని ఉంటుంది. రెండూ సరైనవే. ఇవి ఒక పుస్తకంలో ఇలా ఉంది, ఒక పుస్తకంలో అలా ఉంది. ఏది కరెక్ట్ అండి అని ఎప్పుడూ స్తోత్రాలకి అడక్కండి. స్తోత్రాల్లో ఇలాంటివి తప్పులు కాదు, వీటిని పాఠాంతరాలు అని పిలుస్తారు. ఆ పాఠమైనా చదువుకోవచ్చు, ఈ పాఠమైనా చదువుకోవచ్చు. ఇంతకీ ఇందులో ఏం చెప్తున్నారంటే, ఈ శాస్త మహావైద్యుట్ట. అందుకే చూడండి, శబరిమలకి మాటలు రాని వాళ్ళు వెళ్తే కనుక మూకం కరోతి వాచాలం అన్నట్టు స్వామి మాటలు ఇచ్చేసాడు. అలాగే దీర్ఘమైన వ్యాధులతో ఉన్నవాళ్ళు వెళ్తే వాళ్ళ వ్యాధులన్నీ తీసాడు. ఇలాంటివి కోకొల్లలు అయ్యప్ప చరిత్రలోను. ఎలా చేశాడు అంటే మహావైద్యుట్టైన. అలాగనే రోగాలన్నిటికన్నా పెద్ద రోగం ఒకటి ఉంది. అదేమిటంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం అంటారు శంకరాచార్యులు వారు. అంటే తల్లి కడుపులో పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం అని జన్మల పరంపరాయే ఒక పెద్ద రోగం అది. దాన్ని కూడా తీసేసి మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి కాబట్టే మహావైద్యం అని, మహారోగ నివారణం అని అన్నారు. లేకపోతే మామూలు రోగము మామూలు వైద్యుడు అనేవారు అంతే ఇక్కడ. ఇంతకీ ఈయనకి ఈ పోలిక ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూస్తే వాళ్ళ అమ్మగారు యస్య ధన్వంతరిర్మాత, విష్ణుమూర్తి తల్లి కదా, ఆయన సాక్షాత్తు ధన్వంతరి, రోగ నివారణ శక్తి. పితాదేవో మహేశ్వర, తండ్రి ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆయన ఎవరు రుద్రంలో చెప్తారు, శివ విశ్వాహ భేషజి ప్రథమో వైద్యోభిషక్ అని. అంటే ఆయన కన్నా గొప్ప వైద్యుడు ఇంకెవ్వరూ లేరు. మరి అలాంటి తల్లిదండ్రులకు పుట్టిన ఆయన బై బర్త్ వైద్యుడైపోడు. అందుకే వైద్యం. మరి మనకెందుకు చేస్తాడండి ఇవన్నీను? ఎందుకు తగ్గించాలి ఆయన? ఏమిటి ఆయనకి రెస్పాన్సిబిలిటీ అంటే మహావైద్యం దయానిధిం, మన మీద కారుణ్యం. అందుకని మనం అడక్కపోయినా సరే అందరికీ ఇటువంటి రోగాల్ని తగ్గించే శక్తి. ఎంత బాగున్నాయి చూడండి ఒక్కొక్క శ్లోకం. ఈ అర్థాలు తెలుసుకుని రేపు పొద్దున మీరు లోకవీరం మహాపూజ్యం అంటుంటే ఇవి మనసులోకి వచ్చాయనుకోండి, కరిగిపోతారు. దానికోసం ఈ అర్థాలన్నీ చెప్పటం. అరుణోదయ సంకాశం నీలకుండలధారిణం నీలాంబరధరం దేవం వందేహం బ్రహ్మనందనం. ఇది 9వ శ్లోకం. ఇక్కడ అరుణోదయ సంకాశం, పొద్దునే మీరు స్నానం అయ్యాక సూర్యోదయం సమయంలో చూస్తే కనుక లేత ఎర్రటి కిరణాల్లో కనిపిస్తాడు స్వామి. అది చెప్తున్నారు ఇక్కడ. నీలాంబరధరం దేవం అంటే నల్లటి బట్టలు ధరించున్నాడు అని ఒక అర్థం. రెండో అర్థం ఏమిటి అంటే ఆకాశాన్నే బట్టల కింద కలవాడు అని. అంటే ఇందులో చెప్తుంది ఏమిటంటే అయ్యప్ప స్వామి యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని, విశ్వవ్యాప్తమైన చైతన్య శక్తిని చూపిస్తున్నారు. రేపొద్దున మీరు స్నానం చేయగానే ఆకాశంలో లేత సూర్యుడి కిరణాలు చూశారనుకోండి, ఆహా ఎర్రటి ఆకాశం అంతా నా స్వామి దేహం, నా స్వామి కట్టుకున్న బట్టలే ఈ స్పేస్ అంతానంటే అదంతా వ్యాపించున్నాడు. సూర్యచంద్రులు ఉన్నారు, వాళ్ళిద్దరూ నా స్వామి చెవులకున్న కుండలాలు వాళ్ళు. అంటే కాలం అంతటిని చెవుల దగ్గర పెట్టేసుకున్నాడు ఆయన కంట్రోల్లోను. అటువంటి బ్రహ్మానందనుడికి నమస్కారం అన్నారు. వందేహం బ్రహ్మానందనం. ఇక్కడ మనకి వెంటనే ఇంకో సందేహం వచ్చేస్తుంది. అదేమిటండి, హరిహర పుత్రుడు బాగానే ఉంది, బ్రహ్మగారి నందం అంటే ఎక్కడి నుంచి వచ్చాడు అని. ఈ బ్రహ్మ అంటే మనం అనుకునే చతుర్ముఖ బ్రహ్మగారు కాదు, పరబ్రహ్మ. పరబ్రహ్మ అనేది ఒక శక్తి. ఆ శక్తికి రూపం లేదు. దాని నుంచే సృష్టి స్థితి లయలు అవన్నీ పుట్టుకొచ్చి శక్తి నుంచి వచ్చినవాడు కాబట్టి బ్రహ్మానందనం అన్నారు. ఇంకా 10వ శ్లోకం. చాపబాణే వామహస్తే రౌప్యవేత్రంచ దక్షిణే విలసత్కుండలధరం వందేహం విష్ణునందనం. ఆయన ఎడమ చేతిలో ధనస్సును
బాణము ఉన్నాయట. కుడి చేతిలో రౌప్యవేత్రంచ దక్షిణే ఒక బెత్తం పుచ్చుకొని ఉన్నట్ట స్వామి. అటువంటి విష్ణునందనుకి నమస్కారము అన్నారు. బెత్తం పుచ్చుకోవడం ఏమిటండి అంటే, అది దండనాథ స్వరూపం. మనం ఎప్పుడైనా తప్పుడు దారిలో వెళ్తే ఒకటి వేస్తాడు. మన మనస్సు అలా వెళ్తున్నా వేస్తాడు. మన్నెవరైనా శత్రువులు బాధిద్దామని చూస్తే, జీవితంలో మనం పైకొస్తున్నాము అంటే, మన కాళ్ళు పుచ్చుకొని ఎలాగైనా కిందకి లాగేద్దాము అనే పైశాచిక ఆనందంతో ఉండే మన బంధువులు ఉంటారు. మన చుట్టూ సమాజం ఉంటుంది. అలాంటి వాళ్ళని కూడా బెత్తం పుచ్చుకొని ఒక్కటేస్తాడట స్వామి. అయ్యప్ప స్వామి స్వరూపాల్లో ఎక్కడైనా బెత్తం పుచ్చుకొని ఉన్నట్టు చూసారా? ఏమిటి స్వరూపము అంటే, నేను చెప్పాను కదా! 18 అయ్యప్ప స్వరూపాలున్నాయి ముఖ్యమైనవని. అందులో విమర్దన శాస్త అని ఒక స్వరూపం ఉంది. ఆ ధ్యాన శ్లోకంలో శ్రీదండాంకుశ పాశశూల విలసత్ పాణిం పదే భాసనం అని చెప్తారు. ఆ రూపంలో స్వామి బెత్తం పుచ్చుకున్నట్టుంది. అసలు అయ్యప్పకి ఇన్ని రూపాలు ఉన్నాయని ఎవరికి సామాన్యంగా తెలియవు. అందరూ పులి మీద ఉన్న రూపము, లేకపోతే శబరిమలలో కూర్చున్న యోగ ముద్రలో ఉన్న రూపం ఒక్కటే చూస్తారు. కానీ 18 స్వరూపాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఈ శ్లోకాల్లో వాటిని ఎన్నో చోట్ల అలా స్ఫురింపజేస్తూ ఉంటారు. అందుకే ఈ స్తోత్రం అంత శక్తిమంతమైనది. తర్వాత శ్లోకం చూడండి 11. వ్యాఘ్రరూఢం రక్తనేత్రం స్వర్ణమాలా విభూషణం వీరపట్టధరం ఘోరం వందేహం శంభునందనం. తర్వాత 12 చూస్తే కింకిణ్యోఢ్యాన సద్భూషం పూర్ణచంద్ర నిభాననం కిరాతరూప శాస్తారం వందేహం పాండ్యనందనం అనుంది. ఈ 2 జంట శ్లోకాలు లాంటివి. ఇందులో మీరు చూస్తే స్వర్ణమాల విభూషితం, ఒళ్ళంతా నగలు ధరించున్నట్టు మన అయ్యప్ప స్వామి స్వరూపం. ఆయనే బంగారంలా ఉంటాడు. వీరపట్టధనం, స్వామి మోకాళ్ళ దగ్గర వీరపట్టం అని ఒకటి ఉంటుంది కదా, అది. తర్వాత కింకిణ్యోఢ్యాన సద్భూషం, ఆయన వడ్డాణానికి చిన్న చిన్న గంటలు ఉన్నాయట, మోగుతోందిట అది. పూర్ణచంద్ర నిభాననం, ఆయన ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంటే ఇవి మనకి తెలుసు. కానీ శ్లోకాల్లో చూస్తే వ్యాఘ్రరూఢం రక్తనేత్రం అనుంది. ఎర్రటి కళ్ళున్నాయట స్వామికి. ఘోరమైన స్వరూపంట. కిరాత రూపం అన్నారు. ఇదే ఏమిటండి అంటే, నేను ఇందాక చెప్పినట్టే అయ్యప్ప స్వామి స్వరూపంలో కిరాత శాస్త అని ఒక స్వరూపం ఉంది. అసలు చాలా విశేషమైన రూపం. అసలు ఆ కిరాత శాస్త్రాన్ని ఆరాధించగలిగితే కనుక శత్రువులు ఏడిపిస్తూ ఉంటారు చూడండి, వాళ్ళందరికీ తాట తీసేసే స్వరూపం. అసలు కిరాత శాస్త్రాన్ని రోజు ఆరాధించగలిగితే శత్రువులు ఎవ్వరూ నిలవలేరు అసలు. అమ్మవారివి సౌమ్యమైన స్వరూపాలు, తీవ్రమైన స్వరూపాలు ఉంటాయి కదా. ఇప్పుడు మన మీద ఎవడో దుష్ట ప్రయోగాలు చేసాడు అనుకోండి, బయటికి వెళ్ళి వేలు లక్షలు తగలేసుకోక్కర్లే. అమ్మవారిదే తీవ్రమైన స్వరూపాన్ని ధ్యానిస్తే వెంటనే తీసి పారేస్తారు. అందుకే అమ్మవారు 2 రూపాలు తీసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉందనుకోండి, ఒక గవర్నమెంట్ టీచర్ సౌమ్యమైన స్వరూపంతో పిల్లలకి విద్య నేర్పిస్తుంది ఆ టీచర్. అదే గవర్నమెంట్ ఒక పోలీస్ స్వరూపం, తీవ్రమైన పోలీస్ స్వరూపం తీసుకుని మన మీద ఎవరైనా ఏదైనా చేస్తే కనుక వాళ్ళని దండిస్తుంది. అంతేనా? అలాంటప్పుడు నాకు ఆ టీచర్ స్వరూపం కావాలండి, అమ్మో ఈ పోలీస్ స్వరూపం అంటే భయం అండి అన్నాడంటే వాడు మూర్ఖుడు అని అర్థం. ప్రభుత్వమే 2 రకాల స్వరూపాలు తీసుకుంది. ఒకటి ఈ రకమైన ప్రయోజనం, ఒకటి ఇంకొక రకమైన ప్రయోజనం. అలాగే అమ్మవారి స్వరూపాలైనా అయ్యవారి స్వరూపాలైనా తీవ్రమైనవి ఉంటాయి, సౌమ్యమైనవి ఉంటాయి. రెండిటిని కూడా మనం సాత్వికమైన మార్గంలో అయితే హాయిగా ఆరాధించుకోవచ్చు. అలా చెయ్యకూడదు అని ఎవరైనా అన్నారు అంటే వారికి ఉపాసన అంటే తెలీదు, ఎప్పుడూ ఉపాసన చేసిన మనుషులు కాదు అని అర్థం. ఉపాసన చేసే వాళ్ళకి తెలుస్తాయి ఇలాంటివి. అయ్యప్ప స్వరూపాల్లో కిరాత శాస్త్ర రూపం అని ఉంది. మీకు కుదిరితే కనుక ఆ రూపాన్ని ఎలా సౌమ్యంగా ఆరాధించాలి అనేది మీకు ఒక వీడియో చేసి పెడతాను నేను. అయ్యో బాబాయ్, అసలు ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, రోగాలకు కానీ శత్రునాశనానికి కానీ చాలా అద్భుతంగా చేస్తుంది అది. ఆ స్వరూపాన్ని 2 శ్లోకాల్లోనూ స్ఫురింపజేస్తున్నారు. తర్వాత 13వది భూత భేతాళ సంసేవ్యం కాంచనాద్రి నివాసినం మణికంఠమితిఖ్యాతం వందేహం శక్తినందనం. బాబు ఇదేమిటండి, భూతాలు భేతాళుళ్ళు వీళ్ళందరూ సేవించటం ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి, ఈ అయ్యప్ప స్వరూపమే మనం శబరిమల కొండ మీద చూస్తున్నది. శబరిమల కొండ మీద ఉన్న స్వామిని భూతనాథ శాస్త్ర లేకపోతే యోగ శాస్త్ర అని పిలుస్తారు. ఆ స్వరూపమే ఇదనమాట. అందుకే భూత భేతాళ సంసేవ్యం. భూతాలంటే మన అందరం. కాంచనాద్రి నివాసినం, బంగారపు కొండ మీద ఉన్నట్ట. శబరిమల కొండ బంగారపు కొండ. ఆ కొండ మీద ఉన్నాయన ఇంకో బంగారు కొండ. అసలు ఆయన చూస్తేనే ముద్దొచ్చేస్తాడు, అలా ఉంటాడు స్వామి. మణికంఠ మిథిఖ్యాతం, ఆయన పేరు మణికంఠుడు. అటువంటి శక్తినందనుడికి నమస్కారం. తర్వాత 14వ శ్లోకం శ్రీహరేస్తనుజం దేవం విష్ణు శంకర తోషకం శబరీగిరీశ్వరం దేవం వందేహం భూతనాయకం. శ్రీహరి కుమారుట్ట. అలాగనే విష్ణువుకి శివుడికి కూడా ఆనందాన్ని ఇచ్చినవాట.
అటువంటి శబరిగిరీశ్వరుడు. ఇక్కడ కూడా అందరూ అడిగే ప్రశ్న ఒకటి ఉంది. శబరిమల అనే కొండ త్రేతాయుగంలో శబరి ఉన్నారు కదా, రామాయణంలో అరణ్యకాండలో వస్తుంది తల్లి. తల్లికి అయ్యప్ప స్వామి వరం ఇచ్చాడు, నువ్వు కొండ కింద అయిపో, నీ పైన నేను ఆసీనునై ఉంటాను అని. అందుకని శబరిగిరి అని పిలుస్తారు అని సినిమాల్లో కథ ఉంది. ఇది వినగానే అందరూ అడిగేది, త్రేతాయుగంలో మీరు రామాయణం చూస్తే కనుక రాముల వారి దగ్గరే శబరి శరీరం వదిలేసి పైకి వెళ్ళిపోయి ముక్తిని పొందేసింది అని రామాయణంలో రాసుంది. మరి అలాంటప్పుడు 9వ శతాబ్దంలోనో 10వ శతాబ్దంలోనో పందలరాజుకి దొరికిన అయ్యప్ప స్వామి ఆ వరం ఎలా ఇచ్చారండి? అందుకే ఇవన్నీ పిట్ట కథలండి అంటారు. ఇవన్నీ సినిమా కథలు. అసలు కథ వేరే ఉంది. శబరి అనే ఆవిడ ఉన్నారు. అవన్నీ కూడా మీకు కుదిరితే అయ్యప్ప స్వామి జన్మరహస్యం గురించి చెప్పినప్పుడు ఆ వీడియోలో చెప్తా. తర్వాత 15వ శ్లోకం. జగత్ప్రియం జగన్నాథం జగదానందదాయకం జగదీశం కృపాపూర్ణం వందేహం మోహినీసుతం. అద్భుతమైన మాట ఇది. ఇవన్నీ మామూలుగా మీకు అర్థమయ్యేవే. జగన్నాథం జగత్తుకి నాథుట్ట, అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాట, కృపాపూర్ణం కృపతో నిండిపోయిన ఆయనట. చివర మోహినీసుతం అన్నారు. ఎందుకన్నారంటే, మీరు శబరిమల అయ్యప్ప స్వామి స్వరూపం చూడండి, ఎంత ముద్దుగా ఉంటాడో స్వామి. అసలు బొగ్గలు పుచ్చుకుని పిండేసేయాలనిపిస్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళకైతే వాళ్ళ కొడుకులాగో మనవాళ్ళలాగో ముద్దెట్టేసుకోవాల్సి అనిపిస్తుంది. అంత బాగుంటాడు స్వామి. అది ఇంకెంత బాగుంటాడంటే, ఇది దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒక్క నిమిషం చూడనిస్తారు కదా, చూసేసి మళ్ళీ ఒక దర్శనానికి వచ్చి మళ్ళీ చూసేసి మళ్ళీ దర్శనానికి వచ్చి చూసేసి అలా చేశారా? నేను మా కలీగ్స్తో వెళ్ళినప్పుడే మేము 4-5 సార్లు చూసాం ఆ దర్శనం. అంత స్వామిని చూస్తే ఉండబట్టలేం, మళ్ళీ చూడాలనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే, తల్లి మోహిని. మరి ఆ స్వరూపం మోహింపజేసేది అది స్వామి స్వరూపం. చూడండి, ఇవి తలుచుకొని చదివితే స్తోత్రం మనస్సు కరిగిపోతుంది. తర్వాత 16. భూతేశం తారక బ్రహ్మం గిరీశం గిరిజాత్మజం పరమేశాత్మజం దేవం వందేహం పాపనాశనం. మీకు పరమేశ్వరుడికి పుట్టిన ఆయన, అలాగనే భూతేశుడు, ఇందాకని చెప్పాను భూతనాథ స్వరూపం అని. ఇవన్నీ తెలుసు. గిరిజాత్మజం పార్వతీదేవి కుమారుడు ఏమిటి అంటే, మీకు మొదటి వీడియోలో ఫస్ట్ శ్లోకంలోనే చెప్పేశాను దాని అర్థం ఏమిటో. అది ఇక్కడ చూపిస్తుంది కూడా శబరిమల కొండ మీద ఉన్న స్వరూపం. ఇంకా 17వ శ్లోకంలో జనార్దన సుతం దేవం వన్యవేష మనోహరం వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం. జనార్దన సుతుడు అంటే విష్ణుమూర్తి కొడుకు. వన్యవేష మనోహరం, కోయవాళ్ల వేషంలో ఉన్నట్ట స్వామి. వనవాస ప్రియం, అడవుల్లో ఉండటం ఆయనకి ఇష్టం. ఇదేమిటండి అంటే, ఇదే నేను ఇందాక చెప్పిన కిరాత శాస్త్ర స్వరూపం. ఆ స్వరూపంలో స్వామి కోయవాళ్ల వేషంలో ధనుర్బాణాలు పుచ్చుకుని ఉంటారు. ఆ స్వరూపాన్ని మళ్ళీ చెప్తున్నారు. చాలా ముఖ్య స్వరూపం, అసలు శత్రునాశనం చేసే స్వరూపం. అందుకే పదే పదే చెప్తున్నారు ఈ శ్లోకాల్లో. తర్వాత 18వది. బాలనేత్ర సుతం దేవం కలిదోష నివారణం బాలరూపం లోకనాథం నమామి శబరీశ్వరం. బాలనేత్ర సుతుట్ అంటే పరమేశ్వరుడి కుమారుడు. కలిదోష నివారణం. కలి అన్ని చాలా విధాలుగా కొడుతూ ఉంటుంది. కలియుగంలో కష్టాల రూపంలో కొడుతుంది, లేకపోతే కొన్నిసార్లు భగవంతుడికి దూరం చేసేసేలా కొడుతుంది. కొన్ని లక్షల మంది భగవంతుణ్ణి అనుసరించి బాగుపడుతున్నారు అనుకోండి, వెంటనే కలిపురుషుడు ఏం చేస్తాడంటే, కొంతమంది వేషాల్లో వచ్చి వీళ్ళందరినీ డీవియేట్ చేసి నాశనం చేసేయడానికి చూస్తాడు. అలాంటి దోషాలన్నిటిని అయ్యప్ప స్వామి ఆరాధన తీసి పాడేస్తుంది. అందుకే ఈ స్తోత్రాన్ని ఎవ్వరైనా, స్త్రీలైనా పురుషులైనా, దీక్ష తీసుకున్న వాళ్ళైనా తీసుకోని వాళ్ళైనా, దీక్ష అయిపోయాక మిగతా సంవత్సర కాలం కూడా ప్రతిరోజు చదువుకోవాల్సిన స్తోత్రం ఇది. బాలరూపం అంటే అర్థం ఏమిటి అంటే, నేను చెప్పిన అయ్యప్ప స్వామి 18 రూపాల్లో బాలశాస్త అని ఒక స్వరూపం ఉంది. ఆయన కుడి చేతిలో ఒక శివలింగం ఉంటుంది. ఆ బాలశాస్త స్వరూపంలో ముద్దుగా ఉంటాడు ఆయన. ఆ రూపాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తున్నారు. అటువంటి అయ్యప్పకి నమస్కారం. ఇది అయిపోయాక ఆఖరణ 19వ శ్లోకం. ఇది మీకు మొదటి వీడియోలో చెప్పేశా. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాబాహో శాస్తే తుభ్యం నమో నమః. అది చదువుకుంటే ఈ స్తోత్రం పూర్తయిపోయినట్టే. మీ అందరికీ అయ్యప్ప స్వామి దయ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులు కలగాలని స్వామిని కోరుకుంటూ, అలాగే మీకు మొత్తం స్తోత్రం చదవడం కుదరకపోతే కనుక కేవలం మొట్టమొదటి 5 శ్లోకాలు చదువుకుని 19వ చదివేసుకున్నా చాలు. ఇవి చదివిన ఆడియో అంటే ఈ అర్థం అంతా చెప్పకుండా కేవలం స్తోత్రం చదివిన ఒక 3-4 నిమిషాల ఆడియో నండూరి శ్రీవాణి పూజా వీడియోస్ ఛానల్లో ఉంది. అలాగే స్తోత్రం ఈ వీడియో కింద ఉన్న పీడిఎఫ్లో ఇంగ్లీష్లో, తెలుగులో అలా చాలా భాషల్లో ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. స్వామియే శరణమయ్యప్ప. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.